ఇస్మాయి బయటికి వెళ్తున్నాం మేము. అక్క అక్క బర్త్డే రేపు పొద్దున్న. మేము బయటికి వెళ్ళి ఏం చేస్తామంటే అక్కకు బట్టలు కొని మేము కూడా బట్టలు కొనుక్కొని బయట ఏమైనా తినేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేసి ఏమిటి ఫ్రెష్ అయిపోయి పడుకొని పోతాం. ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాము బయటకు వెళ్ళడానికి. ఈ బ్లాగ్ చాలా బాగుంటుంది, కంపల్సరీ చూడండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేసేది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. ఇల్లుకోండి. గేట్ నడు. హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత అయితే నేను వ్లాగ్ అయితే పెడుతున్నాను. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మేమందరం కూడా దేవుని దయ వల్ల చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ ఏంటో ఆల్రెడీ మా గోల్డ్ తల్లి మీకు స్టార్టింగ్లోనే చెప్పేసింది కదండి. ఏమీ లేదు, మా గిఫ్ట్ తల్లి బర్త్డే కోసం మేము నలుగురు షాపింగ్ అయితే వచ్చాం ఫ్రెండ్స్కి. ఆ ముందు రోజు హస్బెండ్ పిల్లలిద్దరు కూడా వచ్చారు. అన్ని షాప్స్ అన్నీ చూస్తారు కానీ వాళ్ళకి ఏమీ నచ్చలే. అంటే ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చట్లేదు. సో నేనైతే రాక తప్పలేదు, ఎందుకంటే నేను వచ్చానంటే కంపల్సరీ మా గిఫ్ట్కి నచ్చిందే తీస్తాను. నేను ఏ సెలెక్ట్ చేసినా తనకైతే కంపల్సరీ నచ్చుతుంది. తన టేస్ట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి అందుకనే నేను రావాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ అట్లా ఉంటాయి జెంట్స్. ఇప్పటి వరకు వీడియో మా గోల్డ్ తల్లి అయితే తీసింది. తను చాలా బాగా హెల్ప్ చేస్తుంది నాకు. సో ఇప్పుడైతే నా హ్యాండ్లోకి వచ్చింది మొబైల్, నేను షూట్ చేస్తున్నా. డ్రెస్సులు అయితే చాలా ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి కానీ మనకు నచ్చే మాత్రం కొన్ని మాత్రం ఉంటాయి కదా. సో అలా మేము చాలా సేపటి తర్వాత సెలెక్ట్ చేసుకున్నాం. మా గిఫ్ట్ తల్లికి సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మా గోల్డ్ తల్లికి చూస్తున్నాం, డైలీ వేర్ అంతే స్కూల్కి వేసుకువెళ్ళడానికి. ఇక్కడ అదే తనకు పోజులు ఇస్తుందన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని. మా గిఫ్ట్ తల్లిలాగే మా గోల్డ్ తల్లి కూడా అమ్మ ఏం చెప్తే అది వేసుకుంటుంది.
లాస్ట్కి నేను ఏదైతే ఫైనల్ చేశానో అదే నచ్చింది తనకి, అదే తీసుకున్నాం తనకి. ఇప్పుడు పింక్లో ఉంది కదా, అదే తీసుకున్నాం. చాలా బాగా నచ్చింది తనకి. ఇదిగోండి, ఇప్పటికైతే మా షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోయిన తర్వాత మేము బయటకు వస్తాం, ఎందుకంటే డిన్నర్ ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి. లోపలికి వెళ్ళి తిని అక్కడ నాకు ఇష్టం లేదు, సో అందుకనే ప్యాక్ చేయించుకొచ్చేయమన్నాను. హస్బెండ్ అయితే వెళ్ళి ప్యాక్ చేయించుకొస్తున్నారు, మేము బయట అయితే వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి మా ఊరు. ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను అయితే బయటకు వచ్చిన నైట్ టైం. మార్నింగ్ అయితే రోజు స్కూల్కి వెళ్ళి వస్తుంటాను, కానీ ఈవినింగ్ ఎక్కువ అయితే నేను బయటికి రాను. సో ఇది ఫస్ట్ టైం నేను రావడం, అండ్ ఫస్ట్ టైం కూడా అంటే ఈవినింగ్ ఇది రావులపాలెంది లైటింగ్తో ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగా అయితే నాకు నచ్చింది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.